ఇప్పటిదాకా పబ్లిక్‌ని ఎలా మోసం చేస్తారు అన్నటువంటి పాయింట్‌కి ఇదొక సజీవమైనటువంటి సాక్ష్యాలవుతున్నాయి జరుగుతున్నటువంటి పరిణామాలు. ఒక్కొక్కటి గూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరిగే తప్పుడు ప్రచారాల్ని ప్రజలు అర్థం చేసుకున్న రోజున ఈ సన్నాసులు అనకూడదు. ఎందుకంటే సన్నాసైనా కొంచెం బెటరు. కానీ దేశద్రోహులు అనాలి. దేశం అభివృద్ధి చెందుతూ ఉన్నా అభివృద్ధి చెందట్లేదని తప్పుడు ప్రచారం చేసేటటువంటి వాళ్ళు. దేశానికి సంబంధించి ప్రపంచంలో టాప్ 4కొచ్చినా సరే ఆర్థికంగా వెనకబడిపోయిందన్నటువంటి ప్రచారం చేసేటటువంటి సన్నాసుల వెనకాలన్న ఉద్దేశ్యం గ్రహించాల్సింది. ఇప్పుడు తాజాగా జీడీపీ Q4 గ్రోత్ రేటు ఇండియా చూసుకుంటే 7.8% ఉంది. అంటే లాస్ట్ త్రైమాసికం మార్చి 31 అంతకుముందు 3 నెలలది లెక్కేసుకోండి. అదే సందర్భంలో ఈ G7 దేశాలు అమెరికా, బ్రిటను ఇయన్నీ కలిపి ఎంతుందో తెలుసా? కేవలం 1.1%. అంటే అగ్రరాజ్యాలు 7 దేశాలు కలిపిన వాటి గ్రోత్ రేట్, అభివృద్ధి రేటు 1.1% ఉంటే, ఒక్క భారతదేశపు గ్రోత్ రేట్ 7.8% ఉంటే, ఈవెన్ చైనా కూడా మనకంటే తక్కువగా ఉంటే, గ్రోత్ రేటు బాగున్న ఆర్థిక వ్యవస్థ బాగోలేదని ప్రచారం చేయడం వీళ్ళకే చెల్లింది.